హలో హాయ్, నేను మీ టైలర్ సునీతను. చూడండి, బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఒక సిస్టర్ అయితే ఇలా అన్నది, ఏందక్క మీరు ఎక్కువ తీసుకుంటారట డబ్బులు అని అన్నది. అంటే ఎక్కువేందిరా, నేనైతే 200 తీసుకుంటున్నా కదా, లైనింగ్ జాకెట్ అయితే 200, ప్లెయిన్ జాకెట్ అయితే 100 రూపాయలు అని చెప్పా. బయట అనుకుంటురక్క నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావని అని అన్నది. అంటే ఎవరైనా ఏదైనా అనుకోనిరా, నేనైతే తీసుకునేది 200. థ్రెడ్ పైపింగ్ వేస్తేనేమో 250, లైనింగ్ కూడా నేనే తెచ్చేస్తేనేమో 300 ఒక బ్లౌజ్కి అని చెప్తే కరెక్టే కదా అక్క అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది టైలర్లకే తెలుస్తుంది బాధ ఏంటో. ఇంత కష్టపడ్డాక కూడా 200, 150, 120 రూపాయలకి ఇప్పుడు బ్లౌజ్ కుట్టాలంటే ఎట్లా చెప్పండి ఫ్రెండ్స్. దారానికి 10 రూపాయలు అయినాయి, ఉక్సుల ప్యాకెట్కు 10 రూపాయలు అయినాయి, దాంట్లో ఆయిల్ వేయడానికి 20 రూపాయలు అయినాయి. దేనికైనా ఎక్కువ రేటు ఉంది. మనకి ఇవ్వడానికి కస్టమర్స్, మనకి ఇవ్వడానికి కుట్టే వాళ్ళకి, కష్టపడేటోళ్ళకి ఇచ్చేదానికి కూడా ఎన్ని వంకలు చేస్తారు. కుట్టినాకనేమో ఇది బాగాలే, అది బాగాలే, ఇలా లూజ్ వచ్చింది, కొంచెం లూజ్ వస్తే చాలు జాకెట్ మొత్తం ఖరాబ్ అయిందని చెప్పేస్తారు. అలా చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, అయితే ఎప్పుడైతే సేపు పట్టి అతికేస్తున్నాను, దీనికైతే థ్రెడ్ పైపింగ్ పెడుతున్నాను. అర్జెంట్ బ్లౌజులు కుట్టు అని చెప్తారు, కుట్టు అక్క అని చెప్తారు. కుట్టినాక 2 బ్లౌజులు ఇస్తారు, కుట్టినాక ఒకటి కుట్టు అని చెప్తారు, కుట్టినాక పైసలు ఇయ్యరు. అక్క ఆ బ్లౌజ్ కుట్టినాక ఇస్తాక్క అని అంటారు. ఎంత కోపం వస్తుంది చెప్పు. అర్జెంట్ వేరేటోళ్ళు వదిలేసి వాళ్ళతో తిట్లబడి వీళ్ళే అర్జెంట్ వాళ్ళవి కుట్టిస్తాం. కుట్టించినప్పుడు మరి డబ్బులు ఇస్తే మనకి ఏదో ఒక అవసరానికి వస్తుందిగా, మనం కుట్టేదే అవసరాల కోసం. మిషన్ కుట్టకుంటే ఒక బాధ, కుడితే ఒక బాధ. నీకు డబ్బులు ఎక్కువైనాయి అందుకే దబాదబా కుట్టిస్తలేవు అని అంటారు. ఏం చేయాలి జనాలతో, ఏదన్నా కష్టమే ఉంది. కుట్టిన తర్వాత ఆ అవసరం తీరిన తర్వాత ఇంకో బ్లౌజు అప్పుడు డబ్బులు ఇస్తాం, కుట్టినవాక అని అడుగుతారు. సరే కుట్టిన కొనబోదురా అంటే దానికి కూడా ఒక 10 రోజులు టైం పెడతారు. వాళ్ళకు మళ్ళీ బ్లౌజు గురించి అవసరం అయితేనే వచ్చి ఆ బ్లౌజ్ తీసుకొని పోతారు. అప్పుడు డబ్బులు సగమే ఇస్తారు మళ్ళీ. ఏం చేయాలి, ఎప్పుడో వెనుకో ముందో వస్తాయి కదా అని మేమేమో కుట్టి పెడతా ఉంటాం బ్లౌజులు. చూడండి ఎలా ఉందో వీళ్ళది. ఒక 2-3 కస్టమర్స్ అయితే నాకైతే బ్లౌజులు కుట్టక ముందుకే డబ్బులు ఇచ్చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఎమ్మటే కుట్టి పెడతాను. డబ్బులు ఇవ్వని వాళ్ళు ఏం చేస్తా అనుకున్నావు, లేట్ చేస్తా. వాళ్ళు ఇచ్చిందాక ఊపుకుంటా. కుడతలేవు ఏంటంటే కుడతా అని చెప్తా. మరి చూడండి, మనకు ఎంత కష్టం ఉంటుంది ఈ మిషన్ కుడితే. ఊరికనే ఇంట్లోనే కూర్చొని కుడతావు కదా అని అంటారు. పొద్దున్నుంచి లేచి అంత వంట ఇంట్లో పని అంతా అయిపోగానే స్నానం చేసి కొంచెం ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని ఇంకా మిషన్ ఎక్కే టైంలోనే కరెంటు పోవడమో ఏదో ఉంటుంది. కొన్ని బట్టలు కట్ చేసుకొని మిషన్ కుడుతూనే ఉంటాము. మళ్ళీ సాయంత్రం వచ్చినాక కుడుతూనే ఉంటాము. పొద్దంతా బాగానే కుడతా, కానీ కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, చేతుల నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ ఉంటాయి టైలరింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇవన్నీ. నార్మల్గా ఏం తెలుస్తుంది, ఎక్కువ తీసుకుంటారు, అట్లా తీసుకుంటారు, ఇట్లా తీసుకుంటారు అని అంటారు. నేను ఇది ఒకటే చెప్పిన, ఎక్కువ నేనైతే ఇంతనే తీసుకుంటా, మీరు ఇష్టం ఉంటే కుట్టించుకోరు, లేకుంటే లేదని చెప్పేసా. అంతే కదా. నాకు ఎనీ టైం అయితే గిరాకీ ఉంటూనే ఉంటుంది, ఇప్పుడు ఉండదని ఏమి ఉండదు. నాకు చేత కాకుంటేనే నేను కుట్టను, లేకుంటే ఎనీ టైం ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇద్దరికి కూడా నేర్పిస్తున్నా, వాళ్ళకు కూడా నేర్పిస్తున్నా. ఇంకా తక్కువ తీసుకొని ఎక్కువ బట్టలు కుట్టే కన్నా
నేను ఎంత తీసుకుంటున్నా అంతనే తీసుకుంటా. చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే. నేను ఎక్కువ తీసుకుంటున్నా, 200 కంటే ఎక్కువ నా బ్లౌజు. చీర పాలు 50 రూపాయలు. 50 రూపాయలు దానికి కూడా 30 రూపాయలే కదా చీర పాలకి అని అంటారు. లైనింగ్ పాలు మీరే కొనుక్కొచ్చేయరు అని అంటారు. అన్నీ కొనుక్కొచ్చేసి టోటల్ చెప్తారుకే గంతగనమా అంటారు. 250 రూపాయలు కుట్టుకూలి, 70 రూపాయలు లైనింగ్ పాలు, థ్రెడ్ పైపింగ్ వేస్తే 50 రూపాయలు. అన్నీ కలిపి ఎంత అవుతున్నాయి ఫ్రెండ్స్? 370 రూపాయలు అవుతున్నాయి. 370 రూపాయలు ఒక చీర జాకెట్ కుట్టిస్తే అని అంటారు. మరి కుట్టియ కూకోరి, లేకుంటే మీరే లైనింగ్ తెచ్చుకోండి. మీరే లైనింగ్ తెచ్చుకోండి అంటే లేదక్క నువ్వే తెచ్చేసేయి. తెచ్చేసిన తర్వాత గింతన ఏం చెప్పాలి ఫ్రెండ్స్ వీళ్ళకి? అమ్మో, ఈ టైలరింగ్ చేయడమే చాలా కష్టం. అయినా కానీ చేయాలి, తప్పదు. చాయ్ బిస్కెట్లకైనా ఇంట్లో కూరగాయలకైనా కొన్ని డబ్బులు మనకు ఉంటాయని చేయవలసిందే. కానీ ఏదన్నా ఒక పని చూసుకొని చేద్దామంటే నీకెందుకక్క పని, నువ్వే ఇంట్లో మంచిగా కుడుతున్నావు అని అంటారు. ఆ కుట్టుడు ఏందో కుట్టే వాళ్ళకే తెలుస్తుంది. ఎంత హార్డ్గా అన్నీ ఉంటాయో కుట్టే వాళ్ళకే తెలుస్తుంది ఆ కుట్టుడంతా. ఏం చెప్పాలి? ఒకరైతే నాకు 2000 రూపాయలు ఇవ్వాలి, ఈ నెల ఇయ్యనక్క వచ్చే నెల ఇస్తానన్నది. మళ్ళీ వచ్చే నెల అడిగినా అక్క ఈ నెల కూడా రాలేదన్నది. ఇప్పుడు ఈ నెలనైనా పోయి అడగాలి, ఏమంటుందో చూడాలి. అయ్యో మనోళ్ళని మనోళ్ళకి కొంచెం లేట్ అయినా కానీ ఓకే అనుకుంటా. మనోళ్ళని ఇస్తే ఇంకా లేట్ చేస్తారు. ఆ 2000 పెడితే నాకు ఇంట్లో సమానన్న ఏదైనా ఒకటి వస్తుంది కదా. ఇవైతే కుట్టడం అయితే కుట్టి అలా నడుక్కోవడం అవుతుంది నాదైతే. మీది ఎట్లుందో ఏమో చెప్పండి. సంవత్సరాల కొద్దిగా ఇస్తలేరు డబ్బులైతే. వెనుక ముందుకు ఇస్తారులే కానీ నేను కుడుతూ ఉంటున్నా. ఏం చేయాలి? నాకైతే ఎంత బాడీ పెయిన్స్ ఉన్నా కానీ సరే కూర్చొని ఏం చేస్తామని కుడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటివి జరుగుతాయి కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా వీడియోలు కావాలి, ఫ్రాకులు, డ్రెస్సులు, ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే నేను పెడతాను. కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి బ్లౌజ్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్.